ఒక మనిషి పతనం బయట శత్రువుల వల్ల కాదు. తనలో దాగి ఉన్న అసూయ, కోపం, మోహం వల్లే మొదలవుతుందంట. అంటే మన పతనం మనలో ఉన్న ఈ అరిషడ్ వర్గాల వల్లే పతనమవుతుంది అని చెప్తున్నారండి. వైకుంఠంలో ఉన్న జయుడికే మరి అసూయ, ద్వేషాలు వచ్చాయి అంటే మానవ మాతృలం మనమెంత ఈ ఈర్ష్య, ద్వేష, అసూయలతో మనం కొట్టుకుపోతూ ఉంటాము. ఏదో ఒక సమయంలో, ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక చోట మనకి ఇవి ట్రిగ్గర్ అయ్యే ఉంటాయి. అవ్వకుండా ఎవ్వరు ఉండరు. ఎలా అయితే మరి తను రావణాసురుడిగా జన్మ ఎత్తటానికి వైకుంఠంలో ఉన్న జయుడికే ఇవన్నీ అడ్డంకులుగా మారాయి. తను ఎంత చెప్పినా శ్రీ నారాయణుడు చెప్పాడు, ఋషులు చెప్పారు. ఎంతమంది చెప్పినా మాట వినలేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళతో కోపం పెంచేసుకున్నాడు. ఎలా అయినా సరే కక్ష సాధింపు చర్య కొనసాగించాలి అనుకున్నాడు. కానీ అతని జీవితం ఏమైందండి? ఆ వైకుంఠంలో చక్కగా సత్యలోకాల్లో ఉన్న జయుడు ఈ యొక్క భూమి మీదకొచ్చి పడ్డాడు. మరి మానవ మాతృలం మనలో ఎన్నో దైవ లక్షణాలు ఉన్నా కూడా వాటిని వేటిని బయటపడనివ్వకుండా మరి మనం బతుకుతున్నాం కదా! మరి మనం ఆ సత్యలోకాలకి వెళ్ళాలి అంటే ఎన్ని జన్మలెత్తాలి అంటారు? చెప్పాడు. అందంగా చెప్పాడు. ఎవరు? నారాయణుడు జయుడికి. ఏమని? "నువ్వు ధ్యాన సాధన చెయ్యి. నీలో ఉన్న ఆ అసూయ, ఆ మోహం ఏవైతే ఉన్నాయో వాటినన్నీ కూడా నువ్వు వదిలించుకొని రా నీ మనసులో తీసేసి అవన్నీని అప్పుడు మాత్రమే నువ్వు వైకుంఠంలో కాలు పెట్టగలవు" అన్నాడు. మరి మనం భూమి మీద నివసిస్తున్నాం కదండీ! మనలో కూడా ఈ అరిషడ్ వర్గాలున్నాయి కదా! లోభం, మోహం, మదం, మాత్సర్యం, అసూయ, కోపం మరి ఇవన్నీ ఉన్నాయి కదా! రగిలిపోతున్నాం కదా మనం రోజును. మరి మనం చనిపోయాక ఆ భగవంతుడి దగ్గరికి మనం ఎలా వెళ్తామండి? ఎలా తీసుకెళ్తాడు ఆయన లోకానికి మనల్ని? ఇప్పుడు మనం ఎవ్వరూ నరకంలోకి వెళ్ళాలని కోరుకోము. ఎందుకంటే నరకంలో దేండి ఎటువంటి శిక్షలుంటాయో మనకి తెలుసు. గరుడ పురాణం ప్రకారం. వైకుంఠంలో ఏముంటదో కూడా మనకి తెలుసు. అందరము ఆ నారాయణుని సన్నిధంలో ఆ వైకుంఠంలోనే ఉండాలని కోరుకుంటామే. ఎవ్వరము నరకానికి వెళ్ళాలని కోరుకోమే. యముడంటే అంత భయమే మనకి. మరి అలాంటప్పుడు రోజు మనం ఈ అరిషడ్ వర్గాలతో బతుకుతూ ఉంటే చూడండి మీరు ఎన్ని పూజలు చేయండి, ఎన్ని దానాలు చేయండి, ఎన్ని ధర్మాలు చేయండి, ఎంత సేవ చేసినా చివరికి మనలో ఇలాంటి అవలక్షణాలు ఉంటే భగవంతుడు కూడా మనం ఈ శరీరాన్ని వదిలేసాక మన ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మని తన లోకానికి ఆ జ్యోతిని రానివ్వడండి. చూడండి అంత అలాగా వెళ్ళిన జయుడికే ద్వారపాలకుడిగా పనిచేసే జయుడికే ఇలాంటి అవలక్షణాలు ఉండబట్టి నువ్వు ఉండటానికి వీల్లేదు ఈ వైకుంఠంలో. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి చక్కగా నువ్వు ధ్యాన సాధన చేసుకుని, ఆ ధ్యాన సాధలో ఏవైతే ఉన్నాయో అతిశయం, వంచన ఆటిని బీజాలతో సహా నువ్వు తీసేసి అప్పుడు రా వైకుంఠానికి అని చెప్పాడు. తను ఎంత చెప్పినా వినకుండా ఋషుల మీదే తను తిరగబడేటప్పుడు ఋషులు ఏం చేశారు? శపించారు. ఎందుకు? ఈ ఉద్వేగాలన్నీ కూడా ఎక్కడ చెల్లుబాటు అవుతాయి? మానవ లోకంలోనే చెల్లుబాటు అవుతాయంట. ఉన్నత లోకాల్లో చెల్లుబాటు కావు అని చెప్తున్నారు. అందువల్ల నువ్వు ఎరుక పొందకపోతే, జ్ఞాపకాన్ని పెంచుకోకపోతే నువ్విక్కడ ఉండటానికి వీల్లేదు. అందువల్ల 7 సార్లు భౌతిక లోకంలో అంటే ఈ భూమి మీద జన్మ తీసుకుని తన యొక్క ప్రతికూల ఉద్వేగాలు ఏవున్నాయో వాటినన్నిటినీ చిదిమేయాలని చెప్పారండి. అంటే అనుకూలమైన భావనలు శాంతి, ప్రేమ, కరుణ, సహనం, స్వేచ్ఛ, అహింస ఇవి కావాలండి. ఇలాంటి అనుకూల లక్షణాలను పెంపొందించుకుంటేనే నువ్వు వస్తావు. లేదు అంటే నీకింక మోక్షం కలిగించేస్తాడు నారాయణుడు అని చెప్పారు. మరి మనమేం చేస్తున్నామంటారండి? కాళ్ళ వేళ పడాడు, బతిమాలాడు. నారాయణుడు ఏమైనా చేయగలిగాడా? నా వల్ల కూడా కాదు. నువ్వు వెళ్ళాల్సిందే. నేను 7 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకు మాత్రమే తగ్గించగలను అని చెప్తున్నాడండి. మరి
ఇంక చేసేది ఏమీ లేక చివరికి ఏం చేశాడండి? ఆ మాత యొక్క పాదాల మీద పడ్డాడండి. మాత వైపు తిరిగి జేయుడు, "అమ్మా నన్ను ఈ వైకుంఠంలోంచి త్రోసివేయవద్దమ్మా! దీనిని నువ్వుగా మాత్రమే ఆపగలవు. నేనేం చెయ్యాలో చెప్పు" అని జేయుడు అడుగుతాడండి. ఎంతో కరుణాపూరితమైన దృక్కులతో చూస్తూనండి మాత, "ఇప్పటికే నువ్వు ఎంతో హానికి కారణమైపోయావు ఈ వైకుంఠంలో. నీ ప్రతికూల ఆలోచనలు ఇప్పటికే సాంద్రతా తలాల్లోకి దిగి అస్థిరతను సృష్టిస్తున్నాయంట." చూడండి ఇక్కడ నేను మీకొక విషయం చెప్తాను. మనము ఈ భూమి మీద సంతోషాన్ని పొందితే, ఈ విశ్వంలో ఉన్న మానవజాతి అంతటికి ఆ సంతోషమే ప్రకంపనాలు, విద్యుత్ తరంగాల రూపంలో అందరికీ పంచబడుతుందంటండి. సేతు విజ్ఞానంలో జీవిత వికాసం అనే పుస్తకంలో సేత్ మహాశయుడు మనకు అందించాడండి. నువ్వు కనుక ఏడుస్తూ దుఃఖంతో, విచారంతో ఉంటే, అదే నువ్వు ఈ విశ్వంలో ఉన్న మానవజాతి అంతటికి నువ్వు దాన్నే పంపిస్తావు అని చెప్పారు. అంటే మనకేం కావాలి? దుఃఖం కావాలా? ఆనందం కావాలా? ఆనందం కావాలంటే మనం ఆనందాన్నే పంచాలి. అది విద్యుత్ అయస్కాంత తరంగాల ద్వారా మొత్తం అంతటా అది ప్రవహిస్తుందంటండి. మాత కూడా ఇక్కడ అదే చెప్తుంది. ఈ యొక్క ఇప్పటికే ఈ ప్రతికూల ఆలోచనలు ఏమైనాయండి? సాంద్రతా తలాల్లోకి దిగిపోయి అక్కడ అస్థిరతను సృష్టించడం మొదలుపెట్టేశాయంట. నీకు ఎన్నో గొప్ప శక్తులున్నాయి కదా జయ! నువ్వు వాటితో ఆ నష్టాన్ని తిప్పికొట్టగలవు. ఇక్కడ ఎన్ని ప్రతికూలంగా జరిగినా నీ యొక్క శక్తుల వల్ల నువ్వు వాటిని తిప్పి కొట్టేస్తావు. కానీ నువ్వు నారాయణుని యొక్క హెచ్చరికను లక్ష్య పెట్టకపోతే గనక గొప్ప సంక్షోభ బీజాలు నాటుతావు అని మాత చెప్తుందండి. ఎందుకంటే భూమిని ఇంతకుముందు ఎన్నడూ ఎరుగని సంక్షోభానికి గురి చేసేస్తాడంట స్వయాన జీయుడు. అప్పుడు ఆయన అంటే నారాయణుడు, నారాయణి వచ్చి నిన్ను ఆ జయుడిని సరిచేయవలసి ఉంటుంది అని చెప్తున్నాడండి. అంత భయంకర యుద్ధం అది. కనుక భూమి మీద విషయాలన్నిటికీ దూరంగా ధ్యాన సాధనలో ఉండమని చెప్తుందండి మాత నారాయణీ దేవి. మహాదేవుణ్ణే ధ్యానించు. ఆయన నీ తపస్సులో నీకు తోవ చూపిస్తాడు అని బదులించిందండి. మాత చెప్పింది. నువ్వు మహాదేవుడు శంభో శంకర మహాశివుడిని నువ్వు గనక ధ్యానించి తపస్సు చేస్తే నీకొక తోవ చూపిస్తాడు అని. అందుకే అతడు భూలోకంలోకొచ్చాక ఆయన్నే తపస్సు ఆయన్నే ఆయన ధ్యానించడం జరిగిందన్నమాట. వెంటనే అమ్మా అని అరిచేస్తాడండి. కానీ అతని రూపం అప్పటికే కరిగిపోతూ భూమి మీద జన్మించటానికి సిద్ధమైపోతూ ఉంటుంది. జేయుడు చరిత్ర జ్ఞాపకం చేసుకుంటుందండి మాత. ఓహ్! ఇదంతా అప్పుడు జరిగింది కదా! అప్రయత్నంగా ఒక పాట వెలువడిందండి ఆమెకు. ప్రహ్లాదుడు ఆ యొక్క జయుని కుమారుడు. భూమిపై మొట్టమొదటిసారిగా అండి జయుడు ఎలా పుట్టాడు అంటే హిరణ్యకశిపుడిగా జన్మించాడండి. అప్పుడు తన కుమారుని చంపటానికి ప్రయత్నించటం సీతామాతకి గుర్తుకు వచ్చింది. మనందరికీ తెలుసు కదండీ హిరణ్యకశిపుడి కథ. ఒకసారి చెప్పుకుందామా? హిరణ్యకశిపుడని ఒక రాక్షసుడు ఉండేవాడు. అతనికి నారాయణుడు అంటే అసల మాటంటేనే పడేది కాదు. కానీ అతని కొడుకు ఎంతో భక్తి పారవస్యాలతో పుట్టినప్పటి నుంచి ఆయన్నే కొలుస్తూ ఉండేవాడండి. చివరికి ఏనుగులతో తొక్కిస్తాడు, విషాన్ని ఇప్పిస్తాడు. ఆ! పైన ఎక్కడో కొండ మీద నుంచి తోయిచ్చేస్తాడు. అగ్నిలో పడేస్తాడు. ఎన్ని చేసినా అతడు మరణమే సంభవించదండి ప్రహ్లాదుడికి. అదంతా గుర్తొచ్చిందండి సీతామాతకి. అవకాశం వచ్చినప్పుడల్లానండి ప్రహ్లాదుడు స్వర్గ ఉపకరణాలతో ఆడుకుంటూ తను దేవలోకాల్లో విన్న మంత్రాలన్నీ పఠించేవాడండి చిన్నప్పుడు. ఒకప్పుడు జేయుడు కూడా పాడిన నారాయణుడు నారాయణుల పట్ల భక్తి గీతం గానం చేసేవాడంట ఆ ప్రహ్లాదుడే. అప్పుడు ఆ గానం సీత ద్వారా ప్రాణమయ లోకాల్లో నిండిపోయినప్పుడు రావణుడు తన పరుగును ఆపేసాడంటండి. ఇప్పుడు అదే పాటని సీతామాత ఇప్పుడు పాడటం మొదలుపెట్టాక మన యొక్క ప్రాణమయ లోకం ఉంది గదండీ! ఆ లోకంలో నిండిపోయిందంటండి సీతామాత ద్వారా. అప్పుడు రావణుడు తన పరుగును ఆపేవాడంట. ఆ కొంచెం విశ్రాంతిలో ఆమె అతని మనస్సులోకి వెళ్ళగలిగేదండి. ఈ విధంగా సీతామాత రావణుడి యొక్క మనస్సును మార్చటానికి ప్రయత్నించేది.
ఆ వక్రీకరించబడిన మనసులోకి వెళ్ళి ప్రహ్లాదుడు నారాయణ్ణి ప్రార్థిస్తూ పాడిన దివ్య గానాన్ని అతని జ్ఞాపకాలలో నుంచి మేల్కొల్పడానికి ప్రయత్నించేదండి. అది విశ్వమంతా ప్రతిధ్వనిస్తూ ఉండగా మాత రావణుని యొక్క చెవిలో జ్ఞాపకం తెచ్చుకో, ఇది ప్రహ్లాదుని తండ్రిగా భూమి మీద మొదటిసారి నువ్వు జన్మ తీసుకోక ముందు జయుని గానం, అది ప్రేమ కొరకు నీ గానం అని గుసగుసలాడేదంటండి సీతామాత. ఆ జ్ఞాపకం మొదలవగానే అతను స్తంభించిపోయేవాడండి రావణాసురుడు. అతని శరీరం చిన్నదిగా, మరింత చిన్నదిగా మారి అతను దయనీయమైన స్వరంతో, అమ్మా నువ్వు నన్ను ఎందుకు వదిలిపెట్టావు? ఎందుకమ్మా నన్ను ఈ భూలోకం మీదకి ఎందుకు జన్మ తీసుకునేటట్టు చేశావమ్మా అని వెంటనే అంటాడండి. ప్రియపుత్రా, మేము నిన్ను ఎన్నడూ వదల్లేదు. నీ చర్యలు నీ ప్రభువు త్వరలోనే ఇక్కడకు వచ్చేటట్లు చేస్తాయి. తిరిగి నీ చర్యల వల్లనే మళ్ళీ నువ్వు చేరుకోగలవు అని చెప్తుందండి మాత. అంతేకాదు, నువ్వు నీ కోపాన్ని నీవు నీ కోపాన్ని, అతిశయాన్ని, మోహాన్ని వదిలించుకోవాలి అని కూడా చెప్తుందండి ఆ నారాయణి మాత, సీతామాత. అంతేకాదు, నువ్వు నిన్ను ఇంత ఇదిగా దిగజార్చుకున్నావు. ఎంతో మంచిగా ఉండగలిగినప్పటికీ కూడా ఆమె కోపంతో అడిగినా అతను పడిపోవటం మొదలవగానే పట్టుకోవటానికి వెళ్ళిపోతుందండి. ఎంత దయండి, ఎంత కరుణ అండి ఆ మాతకి నిజంగా అసల. అయోమయంగా చూస్తూ అతను నా కొడుకు, నేను నా కొడుకును చంపాను, నేను ఎందరో కొడుకులను చంపాను అని గొణుక్కుంటాడండి. అప్పుడు రావణాసురుడు, ఆ ప్రహ్లాదుడు అవన్నీ గుర్తుకొచ్చనమాట. కానీ ప్రహ్లాదుడిని నువ్వు చంపలేదు అని ఆమె బదులిస్తుందండి. అతన్ని రక్షించటానికి, నీకు ఆ పాపం చుట్టుకోకుండా ఉండటానికి నారాయణుడే వచ్చాడంటండి. అప్పుడు మళ్ళీ అతను పడబోతుండగా గ్రహాలు నక్షత్రాలు దారి గుండా పడిపోతూ ఉన్నప్పుడు విస్తృత విశ్వంలో అతను ఒకానొక శకలం కంటే చిన్నదిగా మారిపోయి ఆమె దృష్టి నుంచి అదృశ్యమయ్యే వరకు ఆ దృశ్యం పొగమంచు వలె కరిగిపోయింది. ఎవరిది? ఈ యొక్క యముడిదనమాట. దేవదాతులు తలం అదృశ్యమైపోయి దాని జ్ఞాపకం మరుగున పడిపోతుందండి. మాత ఒక కాంతి సముద్రంలో ఉంటుంది. ప్రతి మూల నుంచి మధుర స్వరాలు జై శ్రీనారాయణి, జై శ్రీనారాయణి అని జపిస్తున్నాయంట. క్రమంగా ఆ కాంతి నుంచి స్త్రీ ఋషుల రూపాలు కూడా ఉద్భవించాయి. చిన్న పెద్ద స్త్రీలు మాతకు భూమి మీద దేవలోకాల్లోనూ తెలిసిన వారు వారిలో వందలాది మంది ఉన్నారంట. ఆమె ఆశ్చర్యంతో చుట్టూ చూసిందండి. ఋషి అనసూయ మాత కూడా వచ్చిందండి. ఆమె గుసగుసలాడిందంట. అనసూయ తల ఊపింది. మాతకి తాను, శ్రీరాముడు, అలాగే ఆమె అత్రి మహర్షుల ఆశ్రమాన్ని వదిలేటప్పుడు అనసూయ మాత తన యొక్క తపఫలాన్ని సీతామాతకు ధారపోయటం జ్ఞాపకం వచ్చిందండి. అక్కడ ఋషి అహల్య ఉంది, ఋషి గార్గి ఉంది. ఋషి గార్గి మాత తనకు బాల్యం నుంచి తెలిసిన వారితో పాటు అడవుల గుండా తాను శ్రీరాముడు ప్రయాణించినప్పుడు కలుసుకున్న వాళ్ళు, అలాగే దేవలోకాల నుంచి వచ్చిన మిగిలిన వారందరూ కూడా ఉన్నారు. గొప్ప ఋషి అత్యున్నత సాక్షాత్కారాన్ని పొందిన దేవాహుతితో పాటు ఆమె 9 మంది ఋషి కుమార్తెలు కూడా అక్కడ ఉన్నారంటండి. సృష్టించి నిలిపి ఉంచడమే కాక వ్యక్తులు పగిలిన హృదయాలను వాళ్ళు బాగు చేయగలరంట. మాత హృదయం గొప్ప ఆరాధనతో నిండిపోయింది. వారు ఒకరి తరువాత ఒకరు ఆమె త్యాగానికి తమ ప్రేమ, కృతజ్ఞతలు అర్పించారంట. మరి మిగతాది రేపు తెలుసుకుందామండి. ఏం జరిగింది? మరి ఋషిదేవులందరూ ఎందుకొచ్చారు అసల అక్కడికి? సీతామాతకి ఏం చెప్పడానికొచ్చారు? వాళ్ళు ఏం అందించారు అశోకవనంలో? మాత ఎలా ఈ యొక్క మాయల నుంచి బయటపడింది? రావణాసుడి యొక్క మనసును గెలుచుకుందా లేదా అన్న విషయాలని రేపు తెలుసుకుందామండి. థ్యాంక్ యూ.